అందరికీ నమస్కారం. తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసుకుందాం పదండి మన ఛానల్లో. పూర్వకాలం నుండి ఈ బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద బహుళ పంచమి నాడు మొదలై 9 రోజుల పాటుగా అమావాస్య ముందు రోజు వరకు జరుపుకుంటారు. బొడ్డెమ్మ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ కలిసి జరుపుకుంటారు. ఈ పండుగ ఎక్కువగా కన్నె పిల్లలు, మంచి భర్త కోసం, పెళ్ళైన మహిళలు కుటుంబ శ్రేయస్సు కోసం బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో బొడ్డెమ్మను రకరకాలు నిర్వహించుకుంటారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ అని రకరకాల పేర్లతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల వెనుక ఎన్నో కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. పుట్టమట్టితో పీట పైన 5 వరుసలుగా తయారు చేసి పైన కలశం పెట్టేదాన్ని పీట బొడ్డెమ్మ అంటారు. వివిధ ప్రాంతంలో రకరకాలుగా బొడ్డెమ్మను పూజిస్తారు. ఈ బొడ్డెమ్మ పండుగను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. బొడ్డెమ్మను పసుపు కుంకుమతో రకరకాల పూలతో అలంకరించి 9 రోజుల పాటు పాటలు పాడుతూ రోజుకొక రకం ప్రసాదం నైవేద్యంగా సమర్పించి ఆడుకుంటారు. బొడ్డెమ్మను 9 రోజుల పాటుగా ఆడుకొని ఎంగిలి పూల బతుకమ్మ ముందు రోజు చెరువులో నిమజ్జనం చేస్తారు. మాకు బొడ్డెమ్మ పండుగ గురించి తెలిసింది చెప్పాము. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. మీ ఊర్లో కూడా బొడ్డెమ్మ జరుపుకుంటున్నారా? ఎలా జరుపుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మా ఊరి బొడ్డెమ్మ వేడుకలు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తల్లికి బ్రహ్మ